సో ఫ్రెండ్స్, ఇక రెండో ప్రోడక్ట్ ఈరోజు నేను మీ ముందుకు అన్బాక్సింగ్ చేయించబోయేది దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ అలాంటి క్రియేటర్స్కి యూజ్ అయ్యేది మ్యాక్బుక్ ప్రో. ఇది M1 ప్రో చిప్ తోటి 14 ఇంచెస్, దీంట్లో 10 కోర్ CPU అలాగే 16 కోర్ GPU విచ్ కమ్స్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్ అలాగే 1 TB వేరియంట్ తో నేను దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఇది కూడా కంపేర్ టు ఇండియా కన్నా ఇక్కడ ప్రైస్ చాలా తక్కువగా పడ్డది. సో ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ ఇంకా రాబోతుంది. వాటన్నిటి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అండ్ బై ద వే, నేను దుబాయ్ లో ఉన్నాను. దుబాయ్ లో ఉండి కూడా సేమ్ లొకేషన్ లో వీడియోస్ చేస్తే వింతే ఉంటుంది. సో సింపుల్ లొకేషన్ చేంజ్. Habibi, come to Dubai. Come to Dubai. సో ఫ్రెండ్స్, ఇది మనకి మ్యాక్బుక్ ప్రో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1 TB 16 GB. ఇందులో మనకి గ్రే కలర్ M1 ప్రో చిప్ తో పాటు మనకి ఇది రావడం జరుగుతుంది. యాక్చువల్గా దీని గురించి నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఎట్లాగో ఇక్కడికి వెళ్తున్నాం కదా అని చెప్పి అప్గ్రేడ్ అవుదాం అని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ మీకు 16 GB యూనిఫైడ్ మెమరీ, 1 TB SSD, 14 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో విత్ M1 ప్రో చిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ అన్నీ మీకు తెలిసినాయే, యాపిల్ లోగోస్. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ర్యాప్, జస్ట్ పేపర్ ర్యాప్ ఇచ్చారు అంతే. ఈ ర్యాప్ని రిమూవ్ చేయగానే మనకి ఇక్కడ ల్యాప్టాపే. సో ఫస్ట్ బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 3 years నుంచి కొందాం అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇనిషియల్గా డివైజే మనకు ప్రొవైడ్ చేశారు, పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఎడిషనల్గా మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి దీనికి సంబంధించినటువంటి కొంత యూజర్ మాన్యువల్ అలాగే గ్రే కలర్ కాబట్టి బ్లాక్ యాపిల్ స్టిక్కర్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా బటర్ పేపర్ తోటి ర్యాప్ చేసి పంపించారు. ఇది మనకి 96 వాట్స్కి సంబంధించినటువంటి USB Type-C పవర్ తోటి రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, Type-C టు మ్యాక్సేఫ్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. వీటన్నిటి పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో యాపిల్నే మనం ఇక్కడైతే చూసేద్దాం. బటర్ స్మూత్గా బటర్ పేపర్లో దీన్ని నీట్గా ర్యాప్ చేసి అయితే పంపించారు. హియర్ ఇట్ ఈస్ అవర్ న్యూ మ్యాక్బుక్ ప్రో. జస్ట్ మీరు ఇది ఓపెన్ చేయగానే ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ పేపర్ ని కూడా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ సెటప్ అంతా చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఉన్నాము. దీని పేరు వచ్చేటప్పటికే గ్లోబల్ విలేజ్. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ట్రెడిషన్, బట్టలు కావచ్చు, లేదా స్పైసెస్ కావచ్చు, డేట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదన్నట్లయితే ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదంతా కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లైక్ మన దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది కదా, సేమ్ అదే విధంగా అనుకోవచ్చు. అండ్ బై ద వే, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ చూసినారు కదా. సో ఎస్, మ్యాక్బుక్ ప్రో ఇది నేను వచ్చేటప్పటికి M1 ప్రో చిప్ సెట్తో పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మొత్తం మీకు వచ్చేటప్పటికే 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 8 కోర్ CPU, 10 కోర్ GPU. సో ఇప్పుడు నేను పర్చేజ్ చేసింది ఏదైతే ఉందో 10 కోర్ CPU అలాగే 16 కోర్ GPU విచ్ కమ్స్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్ అలాగే 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్. మన ఇండియాలో వచ్చేటప్పటికి సుమారుగా 2,40,000 రూపీస్ అనుకుంటా ఇది ఉంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి నాకు జస్ట్ కేవలం 8,000 దిరమ్స్కి రావడం జరిగింది. 8,200, 8,300 దిరమ్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసారు అన్నట్లయితే కనుక దగ్గర 1,70,000 దాకా. అంటే ఇదొక 55-60 వేల రూపాయల దాకా నేను సేవ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు స్టూడెంట్ అయితే ఇంత పెద్ద రిక్వైర్మెంట్ అయితే ఏం అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు కనుక ఫోటోషాప్ లేదా క్రియేటివిటీ వర్క్ లేదా కంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే, ముఖ్యంగా యాపిల్ ఈకో సిస్టమ్కి అలవాటు అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో దీంట్లో మనకి 1 year వారంటీ వస్తుంది. ఈవెన్ నేను దుబాయ్లో పర్చేజ్ చేసిన మ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ వారంటీ మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ మీకు ఇందులో ఎడిషనల్గా ఒకవేళ మీకు ఫిజికల్ డ్యామేజ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయంటే కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ని కూడా మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక FCP ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే
డెఫినెట్లీ నేనైతే చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. డే టు డే లైఫ్లో బ్రౌజింగ్ లేదా ఇంటర్నెట్ లేదా మీరు వీడియోస్ ఎక్కువగా చూస్తున్నా కానీ డెఫినెట్లీ ఒక మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే నేను దీన్ని రికమెండ్ చేస్తాను. సో దీంట్లో మీకు ప్రాసెసర్ వచ్చేటప్పటికి యాపిల్కి సంబంధించినటువంటి సిలికాన్ M1 Pro చిప్ రావడం జరుగుతుంది. సో దీని తర్వాత M1 Ultra చిప్ కూడా ఉంటుంది. ఆ తర్వాత M2 వచ్చింది. బట్ నేను M2 Pro చిప్ కోసం ట్రై చేశాను కానీ M2 Pro చిప్ రావడానికి ఇంకా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో అందుకోసం అప్పటికే నాకు చాలా లేట్ అవుతుంది. సో ప్రీవియస్లీ నేను వాడినటువంటి ల్యాప్టాప్ వచ్చేటప్పటికే యాపిల్ MacBook Air 2017 వెర్షన్ ఫైనల్లీ అప్డేట్ హ్యాస్ డన్. దీంట్లో మీకు ప్రాసెసింగ్ కోర్స్ కూడా మీకు అప్ టు 16 కోర్స్ దాకా కూడా మీరైతే తీసుకోవచ్చు. అండ్ 32 GB దాకా మీరు మెమరీని కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. దీని డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఎంత అంటే ఆల్మోస్ట్ 400 Mbps డేటా ట్రాన్స్ఫర్ అయితే మీరు సిస్టమ్ టు సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు అట్ ఏ టైం మీరు 4 ఎక్స్టర్నల్ మానిటర్స్ని ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మ్యాసివ్. ఈవెన్ ఒకవేళ మీరు కనుక 8K స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే లైక్ యూట్యూబ్ లైవ్స్ ఉంటాయి చూసారా, అట్ ఏ టైం మీరు 8K యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ని అయితే చేయొచ్చు, విచ్ ఈస్ అమేజింగ్. హాయ్ బొడ్డోడ్ మధ్యలో వచ్చాడు. ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక వీడియో చూస్తున్నారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 17 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేశారు అన్నట్లయితే కనుక టోటల్లీ 11 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి 70 వాట్స్ అవర్ లీథియం పాలిమర్ బ్యాటరీని మన ముందుకు యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 8 కోర్ సిపియూలో వచ్చేటప్పటికే మీకు 67 వాట్స్ సపోర్ట్ చేస్తే, వేరే ఇక్కడ 10 కోర్ సిపియూకి వచ్చేటప్పటికే హై ఎండ్ వేరియంట్ లైక్ 96 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబుల్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 45 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేటప్పటికి అంటే ఇందులో ఉన్నటువంటి SSD ఏదైతే ఉందో అప్ టు 740 Mbps రీడ్ అండ్ రైట్ స్పీడ్తో ఇది పనిచేయడం అయితే జరుగుతుంది. సో థండర్ స్పీడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కనుక డేటా రీడ్ అండ్ రైట్ చేయాలన్నా కానీ, లేదా డేటా ఒకవేళ మీరు USB లేదా Type-C ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా కానీ, సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే బ్లేజింగ్ థండర్ స్పీడ్తో మీరు డేటా రీడ్ అండ్ రైట్ అయితే చేయొచ్చు. ఈవెన్ ఈ MacBook Pros అన్నిటిలో కూడా మొట్టమొదటిసారిగా వీళ్ళు మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికే 14.6 ఇంచెస్గా రావడం జరుగుతుంది. ట్రూ కలర్ డెప్త్ అండ్ దీంతో పాటు ప్యారల్గా మీకు ఇందులో 1000 నిట్స్ అలాగే మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 1600 నిట్స్ దాకా వెళ్ళటంతో పాటు 10 లాకిస్ట్ కాంట్రాస్ట్ రేషియో ఆల్మోస్ట్ ఆల్ 10 బిలియన్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ అలాగే కలర్ గ్రేడింగ్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయాల్సిందే. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఫ్రంట్ మనకి యాపిల్ ఐఫోన్స్లో చూసినట్టుగా నాచ్ అయితే రావడం జరుగుతుంది. బేసికల్లీ ఇక్కడ మనకు ఒక మైక్రోఫోన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక HD కెమెరాను కూడా మనకి ఇందులో ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ వీడియో కాల్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీటింగ్లో ఉన్నారు, ఎవరన్నా వచ్చి దానిలో జాయిన్ అయ్యారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా స్విచ్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఈజ్ కూల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. బట్ దీని కెమెరా క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తెస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు ఇందులో 3 మైక్రోఫోన్స్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక ఇంట్లోనే మీటింగ్స్ అటెండ్ అవుతున్న ఆల్మోస్ట్ ఆల్ 60% ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆడియో సంగతి పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక మనం ఆడియో అవుట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో టోటల్లీ 6 స్పీకర్ సిస్టమ్ని అయితే మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో 4 ఊఫర్స్ని 2 మెయిన్ స్పీకర్స్ని అంటే లోస్ని సపరేట్గా అలాగే హైస్ని సపరేట్గా వీళ్ళు మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. బేస్ మాత్రం రియల్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ మీరు దీంట్లో వచ్చేటప్పటికే 75 to 80 డెసిబెల్స్ ఆఫ్ ఆడియో అవుట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్రికా, రష్యా, యూరోప్, అమెరికా, కొరియా, అమ్మ తిరిగి అలసిపోయా. ఇదేంద్రా బాబు ఇంత పెద్దగా ఉంది. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 4 థండర్ బోల్ట్ పోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
వీటిని మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కింద లేదా డేటా ట్రాన్స్ఫరింగ్ కింద కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు. అలాంగ్ సైడ్ విత్ చాలామంది చాలా రకాల ఆన్లైన్ ట్రోలింగ్ తర్వాత దీంట్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ని కూడా తీసుకొని రావడంతో పాటు HDMI పోర్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో బై ద వై మ్యాక్సిఫ్ 3 అంటే జనరేషన్ 3ని మనకి యూజ్ చేయడం జరిగింది. కేబుల్ కూడా మనకి బ్రిగేడ్ కేబుల్, ఒక సైడ్ వచ్చేటప్పటికి మ్యాక్సిఫ్ 3, మరొక సైడ్ వచ్చేటప్పటికే థండర్బోల్ట్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మీకు 95 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద వై దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Mac OS 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 3 జనరేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఇప్పుడు Mac OS 13 రన్ అవుతుంది, Mac OS 16 దాకా మీకు ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీని పేర్లు అయితే వీరు రకరకాల పేర్లు అయితే బట్టి పిలుస్తూ ఉంటారు. ఎనీవే మచ్ మోర్ టు కవర్, సో వెళ్ళి మిగతాది కూడా చూసేద్దాం. ఈవెన్ దీనిలో కీబోర్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఒకవేళ మీరు మెకానికల్ కీబోర్డ్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఫుల్ లెంత్ కీబోర్డ్ని మనకు ప్రొవైడ్ చేశారు. టైప్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ కూడా రియల్లీ అమేజింగ్. అండ్ దీంట్లో ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి దుబాయ్లో అరబిక్ కమ్ ఇంగ్లీష్ కీబోర్డ్ కూడా ఉంటుంది, బట్ మనకు ఆప్షన్ ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. అండ్ బై ద బై దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు 2 కలర్స్లో దొరకడం జరుగుతుంది. సో ఇందులో గ్రే ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి. సో దీంట్లో నేను సెలెక్ట్ చేసుకుంది గ్రే కలర్. సిల్వర్ అంటే నార్మల్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్లీ సిల్వర్ వాడున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయలేదు. కాకపోతే దీంట్లో నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే ఆ బ్యాక్లిట్ యాపిల్ లోగో గ్లో ఏదైతే ఉందో అది కూడా తెచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే దీని బాడీ అండ్ డిజైన్ అంతా కూడా కంప్లీట్లీ యూని బాడీ డిజైన్, అంటే సింగిల్ పీస్ ఆఫ్ అల్యూమినియం, అది కూడా అల్యూమినియం 7000 సిరీస్ ఆఫ్ అల్యూమినియం తోటి దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. సో సాధారణంగా కింద పడ్డ ఏ పీస్ కాపీస్ విడిపోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. అండ్ దీనిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ర్యామ్ని ఇంటర్నల్గా ఇన్సెట్ చేశారు అంటే 16 GB సెలెక్ట్ చేసుకుని దానికి అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. బట్ మీకు ఇందులో ఉండేటువంటి హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అంటే SSD డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో బై ద వై జపాన్, సరే వీళ్ళతోటి మనమైతే ఫోటో దిగుదాం. To understand me. Here's entrance. No? Yes, entrance. So you must say to my manager, our manager. Where's manager, please? Okay. మేనేజర్ని కలుస్తారు. ఓకే, నో వరీస్ నో వరీస్, రండి. పిల్లలు కాదు అసలు, ఎంజాయ్ చేస్తున్నారు. చేయండిరా ఎంజాయ్, మీకు అసలు ఇదే టైం ఎంజాయ్ చేయటం, ఎంజాయ్. సో ఇది ఫ్రెండ్స్ MacBook Pro 14.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి, అలాగే నాతో పాటు మిమ్మల్ని కూడా ఈ అన్ని దేశాలు తిప్పుదామని చెప్పి సో వీడియోని అయితే ఇలా ప్లాన్ చేశాను. బై ద వై ఎనీవే కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా షేర్ చేస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంతకీ లైక్ కొట్టారా? లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. మరింత అమేజింగ్ టెక్